ఎత్తుకోవాలి మనం. ఆ కామెడీ పెట్టిండు. ఇక ప్రభాస్ అన్న ఉంటే కామెడీ ఎట్లుంటది, మంచిగా ఉంటది, క్రైమ్ థ్రిల్లర్ బాగుంటది. అదే విధంగా ఆయనది ఒక 3-5 స్టోరీలు కలిపిండు అయ్యా. ఇక్కడ హిస్టారికల్ పెట్టిండు, అదే విధంగా ఇక్కడ మన సంబంధించిన ఆ స్టోరీ పెట్టిండు, అదే విధంగా ఒక బామ్మ. మొత్తం మీద ఈ సంగతి ఒక బామ్మ ఉంటది భయ్యా. ఆ బామ్మ కోరిక తీర్చడానికి ప్రభాస్ ఏం చేస్తాడో అనేది దీన్ని అసలైన స్టోరీ లైన్ అన్నమాట. మన మారుతి డైరెక్టర్ మాత్రము ఈ సినిమాని మాత్రం చిన్నగా తీద్దాం, ఏదో తీద్దామంటే మామూలు ప్రేమ కథ చిత్రం ఉంది కాబట్టి అట్లా రాసుకుంటూ ఇక దొరకక బంగారం డైమండ్ దొరికింది మనకు ప్రభాస్ అన్న. ఒక ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ హీరో దొరికింది కాబట్టి ఇక ఈ ఛాన్స్ మనకి ఇక ఇంకోసారి రాదురా బాబు అని అనుకొని సినిమా సగం తీసిండు. మామూలుగా ఇక ఈ సినిమా ప్యాన్ ఇండియా చేసేద్దామని చేసిండు. మధ్యలో వచ్చిన ఆలోచన ఈ సినిమా మాత్రం లాస్ట్ 30 minutes మాత్రం బాగుంటది. క్లైమాక్స్ పెద్దగా ఎక్కిపోతాం. ఇక పార్ట్ తీసేట అన్న నీకు దండం పెడతా మార్చన్నా. మంచి డైరెక్టర్ మంచిగా తీస్తావు, కొద్దిగా దిగమగా చేస్తావు. పార్ట్ 2 కొద్దిగా వేడిగా సెలబెట్టు. సినిమా అయితే 30 minutes మీద ఏం తప్పలేదు. 1000 రూపాయలు పెట్టినాం. ఆగం పట్టించిండు. సినిమా ఆగం పట్టించిండు. కామెడీగా ఇందులో డూపు ప్రభాస్ ఎక్కువైంది. మన ప్రభాస్ అన్న ఎక్కువ చూడలేకపోయింది. ఆ ఫీలింగ్ అయితే నాకైతే రాలేదు.